ఇప్పుడు చూడండి ఒకటి ఏదైనా న్యూస్ ని ఐ టెల్ యూ హౌ డు యూ యూజ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ హౌ కెన్ ఇట్ బి యూజ్డ్ ఇన్ మెయిన్స్ ఆల్సో. ఇది చూడండి వాట్ ఇస్ దిస్ థింగ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేటోడు ఏం రిలీజ్ చేసినాడు, స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయత్ అండ్ స్టేట్స్. అంటే డెవల్యూషన్ అంటే ఫస్ట్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ గురించి ఐడియా ఉంది కదా. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంది, ఒక టైర్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ గవర్నమెంట్, అంతేనా? 3 టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి. ఈ 3 టైర్స్ లో అసలు ఈ పంచాయతీరాజ్కి డబ్బులు ఇవ్వడు. ఫస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, జనాలు ఉండరు, ఏది ఉండదు. అది ప్రాబ్లమ్స్ పంచాయతీరాజ్కి. పేరుకే పంచాయతీరాజ్ కానీ అక్కడ పవర్స్ ఏది ఉండదు. కలెక్టర్ చాలా ప్రెషర్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద, సో అధికారులే చాలా నడిపిస్తూ ఉంటారు అనేది ఇష్యూ కదా. సో అందుకే ఇది ఏం చేసిందంటే యూనియన్ మినిస్టర్, మళ్ళా ఈ యూనియన్ మినిస్టర్ పేరు మెన్షన్ చేసిన నేను అనేది. సో క్వశ్చన్ కెన్ బి హూ రిలీజ్డ్ ద రిపోర్ట్ స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయత్ రాజ్ స్టేట్స్. దట్ కెన్ బి అ డైరెక్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ది ఆన్సర్ టు ఇట్? ఎస్పీ సింగ్ బఘేల్. ఎస్పీ సింగ్ బఘేల్. ఇది మీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అవుతుంది. ఇది మీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అవుతుంది. ఇంకొక ప్రిలిమ్స్ క్వశ్చన్ చెప్పండి ఎవరైనా ఇక్కడ నుంచి. యూ కెన్ ఎనీబడి కెన్ సీ ద స్క్రీన్. ఎవరైనా స్క్రీన్ మీద అడిగి దీని నుంచి ఒక క్వశ్చన్ తయారు చేయండి, నాకు మీరే తయారు చేసి చెప్పండి. 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. చెప్పండి, ఎవ్వరు భయపడకండి. ఎవ్రీబడి విల్ లెర్న్. ఇట్ ఈస్ జస్ట్ ద లెర్నింగ్ ప్రాసెస్. స్పీక్. మోర్ నెంబర్ ఆఫ్ పంచాయత్సా? ఓకే, దట్ ఈస్ ఓకే. నేను ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ నుంచి అని చెప్తున్నా. ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేయండి అని చెప్తున్నా. మీ ముందే నేను పేపర్ పెట్టి మీరు ఎగ్జామ్ అనుకోండి, ఒక క్వశ్చన్ తయారు చేయండి అని చెప్తున్నా. ఓకే, టాప్స్. ఈ పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ అంటే ఏ రాష్ట్రాలు ఆ పంచాయతీలకు అధికారాలు కానీ ఫినాన్సెస్ కానీ ఇచ్చినాయి అనేది ఇండెక్స్ అనమాట. అది అంటే ఏ స్టేట్లు ఎక్కువ పంచాయత్ రాజ్ ని అభ్యుదయ మార్గంలో నడిపిస్తున్నాయి అనేది ఈ లిస్ట్. సో నేను ఏం అడగొచ్చు మిమ్మల్ని, 4 స్టేట్లు ఇచ్చి వీటిని ఈ ఇండెక్స్ ద్వారా అసెండింగ్ ఆర్డర్ లో పెట్టండి అనొచ్చా, డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టండి అనొచ్చా? లేదు, చక్కగా నేను స్టేట్ వచ్చి టాప్ స్టేట్ ఏదని అడగొచ్చా? టాప్ స్టేట్ ఏది? లీస్ట్ స్టేట్ ఏది? I think this is top 10 states. This state వేరే ఉంది. Top 10 state is this. Some that last state is also there. I think somewhere around, I don't know. Okay, but this will be your top state. లేకపోతే top 3 states అడిగినప్పుడు అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? యూజువల్లీ మళ్ళీ అన్ని గుర్తుపెట్టుకొని పోతారా అంటే ఫార్మ్ నిమోనిక్ కదా, KKTMU. అండ్ మనం ఫస్ట్ ఏదన్నా అభ్యుదయంగా ఉంటే మనం పెట్టే స్టేట్ ఏది, టిక్ చేసే స్టేట్. మనకి ఏది అనిపిస్తుంది, ఎక్కువ లిటరసీ అడిగినా, ఎక్కువ మంచిగా ఉన్నది ఏదని అడిగినా మనం ఏం పెడతాం? HDI అడిగినా కేరళ పెడతాం. కానీ ఇక్కడ చూడండి, ఒకవేళ ఆ ఆప్షన్ మీరు చదవకుండా పోతే కనుక పోయినట్టేనా? 1 mark is gone. You'll put Kerala, then you will understand it is not Kerala. And why did I pick this report? I picked this report because it was released by the Union Minister himself. ఇది ఏదో ఆర్గనైజేషన్ పెట్టింది కాదు, యూనియన్ మినిస్టరే అసలు ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్న స్టేట్స్ అని రిలీజ్ చేసిన రిపోర్ట్. విచ్ ఇస్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ విల్ సీ. ఇక్కడ చూడండి కిందకెళ్ళి, ఇక్కడ చూడండి, ఐ హావ్ గివెన్ దిస్ ఆల్సో. ఐ విల్ హావ్ టు రబ్ ఇట్ ఎవ్రీ టైమ్. ఓకే, ఇక్కడ చూడండి లోయెస్ట్ 3 స్టేట్స్ చూడండి. ఇక్కడ అనదర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇస్ దేర్ హియర్. ఇంకొక ప్రిలిమ్స్ క్వశ్చన్ కి ఆస్కారం ఉందా? చూడండి, లోయెస్ట్ 3 స్టేట్స్ ఏంటి? దాద్రా అండ్ నాగర్ హవేలీ, దమన్ అండ్ దియు, పుదుచ్చేరి అండ్ లదాఖ్. మళ్ళా ఇక్కడ చూడండి, ఈ డివల్యూషన్ అనేది అంటే ఇంతకు ముందు 100% అంటే నిధులు 39% పోతుంటే ఇప్పుడు ఎంత పెరిగింది? ఇది 43.9% పెరిగింది. ఎంత పెరిగింది? 43.9% పెరిగింది. ఇది వాల్యూ అడిషనా మెయిన్స్ లో? ఇది ప్రిలిమ్స్ లో రాకపోయినా మీరు మెయిన్స్ లో పంచాయత్ రాజ్ ఇష్యూస్ గురించి అడిగినప్పుడు కెన్ యూ కోట్ ద ఎగ్జాక్ట్ రిపోర్ట్ అండ్ రైట్ ది ఎగ్జాక్ట్ డేటా? రాయచ్చా? రాస్తే ఎగ్జామినర్ కి ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టింది ఈ అమ్మాయి ఈ అబ్బాయి అని అనిపిస్తుందా? కనిపించడం వల్ల మీకు 1/2 మార్కో 1 మార్కో పెరుగుతుందా? సో ఐ విల్ టెల్ యూ మై స్కోర్. మై స్కోర్ దిస్ టైమ్ ఇస్ 449.5. ఓకే, topper is also my friend. She's got somewhere around 550. Okay, ఎన్ని మార్క్స్ డిఫరెన్స్? 100 మార్క్స్ డిఫరెన్స్. ఎన్ని క్వశ్చన్స్ అనుకోండి? 90 క్వశ్చన్లు ఉన్నాయి. 15 into 6 చేస్తున్నాను నేను, డిఐ అవి ఇగ్నోర్ చేస్తున్నాను. 15 into 6 క్వశ్చన్స్ అనుకోండి, 90 క్వశ్చన్స్. క్వశ్చన్కి 1 మార్క్ పెరుగుంటే నా స్కోర్ అర్థమవుతుందా మీకు? క్వశ్చన్కి 1/2 మార్క్ పెరుగుంటే, క్వశ్చన్కి 1/2 మార్క్ పెరుగుంటే ఎంత పెరిగింది నా స్కోర్? డిసి ఆర్ డిఎస్పి? క్వశ్చన్కి 1/4 మార్క్ పెరగండి. 1/4 ఒక క్వశ్చన్ కి 1/4 పెరిగింది అనుకోండి. 1/4 పెరిగితే
7 ఎంత వస్తుంది రఫ్లీ 1/4 అంటే 4 మార్క్స్. 4 into 6 అంటే 24 మార్క్స్. 4 అంటే 473 ఇదే చెప్పాను నేను మీకు. ఆ 1/4 మార్క్, ఎవ్రీ మార్క్ కౌంట్స్, ఈచ్ మార్క్ కౌంట్స్. ఐ మైట్ బి అవుట్ ఆఫ్ సర్వీస్ ఆల్సో దిస్ టైమ్, నోబడీ నోస్. అర్థమవుతుందా? అండ్ ఎస్ఏలో ఐ స్కోర్డ్ లెస్, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. మిగతా దాంట్లో నాకు బాగానే వచ్చినాయి. ఐ డిడ్ ఆల్ దీస్ వాల్యూ అడిషన్స్. మళ్ళీ మీకే రాదు వీడియో చెప్తాను అనుకోండి. ఎస్ఏలో నాకు కొంచెం తక్కువ వేస్తున్నారు, ఎస్ఏలో తక్కువ వేస్తున్నారు కాబట్టి అట్లా జరిగింది. కానీ I got decent marks. I did all these things and I got very decent marks in my polity paper, history paper and Telangana movement paper and also the other paper. SNT and essay is where I scored a little bit less. Ante. So, మీరి 1/4 మార్క్ ఎంత హెల్ప్ చేస్తుందో చూస్తున్నారు. అంటే నాకు ఒక ప్రైమ్ సర్వీస్ వచ్చే దగ్గర నుంచి బార్డర్కి వచ్చేస్తున్నాను. సో మీరు వాల్యూ అడిషన్ చేయకుండా ప్లెయిన్ గా రాసిస్తే మనకు అదే ఏంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఇది స్పెసిఫిక్ గా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది మీరు మెయిన్స్ లో సీదా వాడుకోవచ్చు. సో మీరు పంచాయతీరాజ్లో చెప్తానే, పంచాయతీరాజ్లో నెగిటివ్ అడిగినా సరే మీరు ఒక పాజిటివ్ పాయింట్ అయితే రాయాలి కదా. మీరు ఏం చెప్పాలి కంక్లూజన్ మీరు యూజ్ చేసి డెవల్యూషన్ 39 నుంచి 43కి పెరగడం ఒక శుభ సంకేతం, ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లు బాగా నడవాలంటే, లేకపోతే వికసిత్ భారత్ కోసం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లు బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని రాస్తే ఎంత బాగుంటుంది కన్క్లూజన్. యూజింగ్ అ రిపోర్ట్ యూ కోట్ ద సేమ్ ఎగ్జాక్ట్ రిపోర్ట్. వాట్ వాస్ దిస్ రిపోర్ట్ కాల్డ్? Devolution of so you use the same report and tell 39 to 43 వరకు ఇప్పుడు పెరిగింది అని చెప్తే it would make a good conclusion. No? Always aim for these things. Okay, which is precisely why I put it in the second slide. Next చూడండి. ఈ రిపోర్ట్ కొన్ని రికమెండేషన్స్ చేసింది, అసలు ఎట్లా పెంచొచ్చు ఏం పెంచొచ్చు అని. చూడండి ఒకసారి రికమెండేషన్స్ ఏం చేసిందో. ఇది ప్రిలిమ్స్ అడిగే ఛాన్స్ ఉందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ రికమెండెడ్ బై కమిటీ అని అంటారా? నో, ఇది మెయిన్ స్పెసిఫిక్. ఇది ఈ తేడా మీరు తెలుసుకోండి. ఎక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్ తయారు చేయగలుగుతారు, ఎక్కడ మెయిన్స్ క్వశ్చన్ అవ్వగలుగుతుంది. ఇది మీకు మెయిన్స్ క్వశ్చన్ కూడా రాదు. ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బీన్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్ కూడా క్వశ్చన్ రాదు. కాకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్డ్? వామ్, వాల్యూ యాడెడ్ మెటీరియల్. ఇది మీకు వాల్యూ యాడ్ చేస్తుంది. మీరు ఏం రాయగలుగుతారు? మన సొంత సాహిత్యం రాయకుండా, మన సొంత కవిత్వాలు రాయకుండా, మనం పంచాయతీరాజ్ గురించి వచ్చినప్పుడు రికమెండేషన్స్ యాజ్ పర్ ది పాలసీ అని చెప్పేసి మీరు ఇట్లా పెట్టగలిగితే వచ్చిన ఫ్లో చార్ట్ వేరు. ఏమని చెప్పినాడు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని స్ట్రెంథన్ చేయమని చెప్తున్నాడు. ఎందుకు స్ట్రెంథన్ చేయమంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని? ఎవరు మన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది? ఎలక్షన్ కమిషనా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందా? స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో తను ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మన తెలంగాణలో పంచాయతీరాజ్ అయిపోయి సర్పంచ్లో కాలం అయిపోయింది తెలుసా? అందరికి తెలుసా? ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఎవరో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు కలిసి నడిపిస్తున్నారు. ఇప్పుడు అది కరెక్టేనా? ఈజ్ ఇట్ నాట్ అగేన్స్ట్ యువర్ 73rd amendment ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఇట్ ఈస్ అగేన్స్ట్. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్నా గట్టిగా ఉంటే ఆ పరిస్థితి వచ్చేదా? అంటే ఇప్పుడు స్టేట్ సబార్డినేట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడు పెట్టాలనుకుంటే అప్పుడు పెడతారు ఎలక్షన్స్, అట్లా అయిపోయింది. సో ఈ కమిటీ ఏమని చెప్తుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని స్ట్రెంథెన్ చేయమని చెప్తుంది. అంటే మీరు పంచాయతీరాజ్లో ఇష్యూస్ ఏందని అడిగినప్పుడు, పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఏందని అడిగినప్పుడు, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏవి షార్ట్ కమింగ్స్ అని అడిగినప్పుడు ఇది రాయగలుగుతారా మీరు? ఇది రికమెండేషనే, కానీ మీరు ఏం చేయగలుగుతారు? వీక్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాయగలుగుతారా? దీన్నే మార్చి యూ కెన్ రైట్ వీక్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ బి అ ప్రాబ్లం. సొల్యూషన్స్ లో స్ట్రాంగ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ ద సొల్యూషన్. అంతే. మీకు ఇష్యూస్ మీరు మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 3 ఉంటాయి ఆన్సర్ రైటింగ్ లోపల. ఒకటి ఏంది అది, తర్వాత దాని ఇష్యూస్ ఏంది, దాని సొల్యూషన్స్ ఏంది, అదేంది, దాని గురించి డిస్క్రైబ్ చేయడము, దాని ఇష్యూస్ ఏంది, దాని సొల్యూషన్స్ ఏంది. ఈ 3తోనే మీ ఆన్సర్లు ముగిస్తాయి. నేనైతే అన్ని అవే రాస్తున్నా ఎగ్జామ్లో, ఎందుకంటే క్వశ్చన్లు కూడా అవే ఉన్నాయి కాబట్టి. అవే ఉంటాయి, ఎందుకంటే మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలనుకున్న క్వశ్చన్స్ అన్లెస్ ఫర్ జాగ్రఫీ, హిస్టరీ ఇట్లాంటివి తప్ప మిగతావన్నీ మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలనుకుంటున్నాయి. అంతే కదా, మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలనుకుంటున్నాయి. సో ఇష్యూస్ ఏంది, ఇదేంది. మొన్న క్వశ్చన్ అడిగినాడు ఎస్ఏలో, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి క్వశ్చన్ అడిగినాడు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో కొన్ని పనులు చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ కి, లెజిస్లేచర్ కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది. అంటే కొన్ని చట్టాలు చేసేది లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఆ చట్టాలు కరెక్ట్ ఉన్నావా లేదా అని చూడాలి. ఎగ్జిక్యూటివ్ ఈ ఆదేశాలను మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాడు. మినిస్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ వీళ్ళంతా ఇంప్లిమెంట్ చేసే బ్యాచ్. సో ఇప్పుడు కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే లాస్ తీసుకొస్తుంది కొన్నిసార్లు, లేకపోతే ఇది చేయమని చెప్తుంది. సో ఇది లెజిస్లేటివ్ డొమైన్ కి స్టెప్ చేయడమేనా? అంటే వీళ్ళ పరిధిని దాటి వీళ్ళకి వస్తున్నారు, ఇది కరెక్టా కాదా అనేటట్టు క్వశ్చన్ అడిగినాడు వాడు. ఇది కరెక్టా కాదా అని క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు మీరు ఏం రాస్తారు? బ్లాంకెట్ గా తప్పు అనొద్దు, బ్లాంకెట్ గా కరెక్ట్ అని కూడా అనొద్దు. మంచి ఏం జరిగినాయి? జ్యుడిషియరీ యాక్షన్ తీసుకోవడం వల్ల విశాఖ గైడ్ లైన్స్ అని ఒకటి వచ్చినాయి, తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా విశాఖ గైడ్ లైన్స్? విశాఖ గైడ్ లైన్స్ ఏంటంటే ఈ పనిచేస్తున్న ప్రదేశాలలో అమ్మాయిలను సెక్షువల్ గా హరాస్ చేస్తే చట్టాలు తీసుకురావడమే విశాఖ గైడ్ లైన్స్ అనే కేసు. సో విశాఖ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు తీసుకొస్తుంది అనమాట.
ఈ పనిచేసే ప్లేస్లలో అమ్మాయిల మీద ఈ ఏమన్నా అఘాయిత్యాలు జరిగితే ఏం చేయాలి, అసలు అక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ ఉండాలి, అక్కడ ఒక కమిటీ ఫామ్ కావాలి, అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి తీసుకొచ్చిన గైడ్ లైన్సే విశాఖ గైడ్ లైన్స్. ఓకే, సో ఈ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ వల్ల మంచిగా జరిగింది కదా, అట్లానే కొన్నిసార్లు చెడు కూడా జరిగింది. అట్లానే రాస్తా, యూ హ్యావ్ టు బీ క్రిటికల్ ఆఫ్ దట్ ఆల్సో. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జ్యుడిషియల్ అడ్వెంచరిజం కావద్దు. లెజిస్లేచర్ పని ఎన్నుకున్న ప్రభుత్వాలు కదా, వాళ్ళ పని వాళ్ళు చేయనియాలా, వీళ్ళు మరీ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. బట్ వాజ్ ఇట్ ఆన్ ది అథారిటీ ఆఫ్ ద కోర్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఆల్ దీస్ కేసెస్ అండ్ ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ దీస్ నోటిఫికేషన్స్? ఇది ఒక పాయింట్ నేను చెప్పేది. మళ్ళీ ఫార్ములాస్ జరిగినప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కోర్టు, మీరు వాళ్ళతో మాట్లాడండి అని. మాట్లాడడమో మాట్లాడుకోవడమో లెజిస్లేచర్ మన ఎగ్జిక్యూటివ్ పనే కదా. ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్, అందరు ఎంపీలు కలిసి ఓట్లు వేసినారు. సో ప్రభుత్వం ఎట్లా నడవాలని తను చూసుకుంటాడు కదా. ఒకవేళ తన ప్రభుత్వాన్ని కరెక్ట్గా నడపకపోతే తనకు జరిగే శిక్ష ఏంది? వాట్ హస్ హ్యాపెన్ టు కేసీఆర్ అండ్ జగన్ ఫర్ దట్ మ్యాటర్? ఎలక్షన్స్ లో ఓడిపోయి కొత్త ప్రభుత్వాలను తీసుకోవడమే కదా. సో ఇక్కడ మీరు ఏం రాయాలంటే, నేను ప్రిసైజ్ గా పాయింట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు పాజిటివ్స్ రాస్తానే ఆల్సో గివ్ 1-2 నెగటివ్స్. సో ఇష్యూస్ రాసినప్పుడు కూడా ఇష్యూస్ దాని సొల్యూషన్స్. సో ఏంది వే ఫార్వర్డ్? జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జ్యుడిషియల్ అడ్వెంచరిజం కావద్దు. అడ్వెంచర్ ఏమనొచ్చు తెలుగులో? వాట్ కెన్ బి అడ్వెంచర్ కాల్డ్ స్పెసిఫికలీ? సో ఒక లైన్ లో వెళ్ళాలి జ్యుడిషియల్, సాహసాలు చేయొద్దు అని. ఓకే, సాహసం కావద్దు అని. సో జ్యుడిషియల్ సాహసం కావద్దు. కొన్ని మంచి పనులకు జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్ కావడం బెటరే. 132 అనే ఆర్టికల్ ప్రకారం దానికి అది ఉంది కూడా. ఓకే, దేర్ ఇస్ 143 సంథింగ్ సమ్ ఆర్టికల్. ఓకే, ఆ ఆర్టికల్ ప్రకారంగా జ్యుడిషియరీ స్టెప్ చేయొచ్చు కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడం కోసం. ఓకే, కానీ ఇది ఎక్కువగా అయ్యి వాళ్ళిద్దరి మధ్యన లైన్ చేరిపోద్దు అని ఉంటుంది అనమాట. ఆదేశిక సూత్రాలను డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏనా తెలుసా అందరికి? వాట్ ఇస్ ఆర్టికల్ 50 ఆఫ్ డిపిఎస్పి? సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఇది రాయొచ్చా మీరు? ఇదే దాన్ని ఐఎస్ఏలో వాడొచ్చా? ఆర్టికల్ 50 ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ కి లెజిస్లేటివ్ కి పవర్స్ డివైడ్ చేసి పెట్టింది. దీని ప్రకారంగా జ్యుడిషియరీ నడుచుకుంటానే కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తానే ఒక లైన్ మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. ఆర్టికల్ 50 ప్రకారం మనం కన్క్లూడ్ చేస్తే అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ యూ అటాచింగ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఇన్ టు దట్ ఎస్ఏ. అంటే మీకు తెలిసిన అన్ని దాన్ని తీసుకొచ్చి సమ్మిళితం చేసి ఒక దగ్గర రాయడమే. సో ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, ఇప్పుడు కొత్త రికమెండేషన్ ఏం చేసినట్టే 2 or 3 టర్మ్స్ వరకు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ చేంజ్ చేయకండి, జనరల్ ఎట్లున్నాయో అట్లనే పెట్టండి అని చెప్తుంది అనమాట. ఈ జనరల్ ఎట్లయితే ఉన్నాయో అట్లనే పెట్టండి, దీన్ని చేంజ్ చేయకండి అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ ఎందుకు రిజర్వేషన్స్ మారిపోతే ఏమవుతుంది? పాతకున్న సర్పంచ్ మళ్ళీ ఆయన ఎన్నిక కాలేడు, కొత్త ఎవరో వస్తారు, మళ్ళీ తను కొత్తగా తెలుసుకోవాలా. సో అది చేయకండి అని చెప్తుంది అనమాట. ఇంకోటి ఏం చెప్తుందంటే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫండింగ్ ఇవ్వమని చెప్తుంది. ఎస్ఎఫ్సి గురించి ఐడియా ఉందా? పైన ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది మనకు, స్టేట్ లో కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ పైన ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఏ స్టేట్ కి ఎన్ని డబ్బులు కావాలో నిర్ణయించదు, రికమెండ్ చేస్తుంది. ఓకే, మళ్ళా నిర్ణయించడము, రికమెండేషన్లు ఇట్లాంటి వర్డ్స్ కూడా వాడతారు. అంటే ఫైనాన్స్ కమిషన్ చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ పాటించాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ జస్ట్ రికమెండేటరీ. అది రికమెండ్ చేస్తుంది ఎన్ని డబ్బులు ఎన్నికి పోవాలని. సో అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ లో ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ దేనికి రికమెండ్ చేస్తుంది? పంచాయత్ రాజ్కి ఎన్ని డబ్బులు పోవాలి అని రికమెండ్ చేసే బాడీయే స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ని నువ్వు స్ట్రెంథెన్ చేస్తే ఆబ్వియస్లీ పంచాయతీకి ఎక్కువ డబ్బులు ఇవ్వమని చెప్తుంది కాబట్టి పంచాయతీకి బెనిఫిట్ అవుతుందని చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్. నెక్స్ట్ చూడండి, అకౌంటబిలిటీ పెంచమని చెప్తున్నాడు పంచాయత్ రాజ్లలో. మీకు తెలుసు మీ ఊళ్ళలో కూడా సో మెనీ పీపుల్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ హియర్ ఉన్నారు కదా, చాలా మంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా చాలా మంది. సో మీ ఊళ్ళలో పంచాయతీ వ్యవస్థ చూసినారా? అక్కడ సర్పంచ్ ఏం చేస్తే సెక్రటరీ వ్యవస్థ వాళ్ళ వరకే తెలుస్తుంది. బట్ బయట వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఏం ఖర్చు అవుతుందని అడగడం కానీ, మిస్అప్రోప్రియేషన్ జరుగుతుంది తెలుసా? రోడ్డు 10 లక్షలు వస్తే 10 లక్షలు ఖర్చు పెడుతున్నారా మన ఊర్లలో? పెట్టలేదు. అంటే అక్కడ ఏం ల్యాక్ అవుతుంది? వాట్ ఈస్ ల్యాకింగ్ దేర్? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాన్ పవర్. శానిటేషన్ వర్కర్ ఉంటాడు, చెత్త తీసుకురానికి ఇంకోటి ఉంటాడు, ఉంటారా ఊర్లలో? సో మ్యాన్ పవర్ పెంచుకోమని చెప్తున్నారు. మళ్ళా ఇక్కడ దేర్ ఇస్ అ గుడ్ కన్క్లూజన్ పాయింట్ ఫర్ యూ టు రైట్ ఆన్ పంచాయత్ రాజ్. చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడంటే, ఒక సపరేట్ బాడీ పెట్టమని చెప్తున్నాడు. యూపీఎస్సీ లాగా లోకల్ గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ పెట్టమంటున్నాడు ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడానికి. అంటే పంచాయత్ రాజ్ లో వచ్చే ఎంప్లాయీస్ ని ఈ టీజీపీఎస్సీ లాంటి దాన్ని కాకుండా లోకల్ గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ తీసుకురమ్మంటున్నాడు. టీజీపీఎస్సీ ఇస్ వాట్? తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. సో లోకల్ బాడీస్ థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ అని మీరు అంటున్నారు కదా. ఫస్ట్ టైర్ సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు, సెకండ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయినప్పుడు, థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ యూ హావ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికి లోకల్ గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ తీసుకుంటాను అని చెప్తున్నాడు. అంటే ఇండివిజువల్ గా బాడీ ఫామ్ చేసి దాని నుంచి పంచాయతీ రిక్రూట్మెంట్ చేయమని చెప్తున్నాడు. కెన్ ఇట్ బి అ గుడ్ కన్క్లూజన్ పాయింట్? మీరు కన్క్లూజన్ రాసేటప్పుడు కానీ ఇది మంచి పాయింట్ అవుతుందా, లేకపోతే మధ్యలోకి ఇచ్చిన ఒక మంచి వాల్యూ అడిషన్ పాయింట్ అవుతుందా? సో దిస్ ఇస్ నాట్ ప్రిలిమ్స్ థింగ్, దిస్ ఇస్ అ మెయిన్స్ థింగ్. ఓకే,
నెక్స్ట్ చూడండి, కెపాసిటీ బిల్డింగ్ అంటే మీరు ఉన్న కెపాసిటీని ఎక్కువగా పెంచడం. మళ్ళీ మీకు కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్లీ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. రూట్ వర్డ్ అంటే మీకు ఏమీ తెలియనప్పుడు, మీరు ఏమైనా అర్థం చేసుకోవాలంటున్నప్పుడు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అంటే కెపాసిటీని బిల్డింగ్ ఇస్ పెంచుకోవడం. ఇట్లా రూట్ వర్డ్ కాన్సెప్ట్కి వెళ్ళి చదువుకొని ట్రై చేయండి, మీకు మెమరైజ్ చాలా ఈజీగా అవుతుంది. మీకు ఇంగ్లీష్ వర్డ్స్ కొందరు తెలుగు మీడియం ఇంగ్లీష్ రాద్దామని ట్రై చేస్తూ ఉంటారు. సో ఫర్ దెమ్ ద రూట్ వర్డ్ థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ అంటే లెక్క ఉండాలి అని చదువుకోండి మీరు. అంతే కదా, మీరు చేసేదానికి జవాబు లెక్కాపత్రం ఉండాలని అంటారు తెలుగులో. లెక్కాపత్రం ఉండాలి అంటే మీరు చేసేది చేయండి మేము చూస్తూ ఉంటామని చెప్పడమేనా సింపుల్ గా. దట్ ఈస్ అకౌంటబిలిటీ. మీరు ఏదైనా టర్మ్ తీసుకోండి, రిజర్వ్డ్ అనేది రిజర్వేషన్ అనే దాని నుంచి వస్తుంది. సో ప్రతిదానికి ఒక రూట్ వర్డ్ ఉంటుంది, మన పేర్లు ఇంక్లూడెడ్. ఆ రూట్ వర్డ్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని చదవండి. ఆ రూట్ వర్డ్ అసలు దాని మీనింగ్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఒక రూట్ వర్డ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో దిస్ విల్ బి అబౌట్ యువర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ నుంచి మనము 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చేయగలిగినాం. ఏంది, హైయెస్ట్ డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ స్టేట్స్ చేయగలిగినాము, అండ్ లోయెస్ట్ ఎవడో చూడగలిగినాం. టాప్ 10 లో ఎవరున్నో చూడగలిగినాం, టాప్ ఫస్ట్ ఎవడో చూడగలిగినాము. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అధిరోహణ క్రమమా ఆరోహణ క్రమం, ఓకే సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఆరోహణ క్రమంలో ఎవరి పైన ఎవరి కింద చూడగలిగినాం. సో ఇవన్నీ చేయగలిగినాము. అండ్ ఇంకోటి లాస్ట్ 3 స్టేట్స్ చూడగలిగినాం. ఇంకొకటి వన్ థింగ్ ఇనీషియల్ గా చెప్పిన, ఏంటది, ఎవరు రిపోర్ట్ ఇంట్రడ్యూస్ చేసినారు, వాట్ వాజ్ హిస్ నేమ్, యూనియన్ మినిస్టర్, హిస్ నేమ్ బఘేల్, ఎస్పీ సింగ్ బఘేల్, అంతే.